వేసవి దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వైసీపీ శ్రేణులు సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలు ముక్తినూతలపాడు జీఎస్సీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన వైవి సుబ్బారెడ్డికి వైసీపీ నాయకులు రాయిపాటి అంకయ్య ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు మజ్జిగ, మంచినీటిని అందించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. తమ ట్రస్ట్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాయిపాటి అంకయ్య తెలిపారు. రానున్న రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయిపాటి వెంకటేశ్వర్లు, శ్రీమాన్, వినోద్, నరేంద్ర, రవి, త్రిమూర్తి, అజయ్, బ్రహ్మయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అన్న పుట్ట కూడా యువతరం నేడు సార్ పక్కన పక్కన మీరు సైడ్ ఉండేనా సైడ్ ఉండే బొక్కే బొక్కే అంత ముందుకు ఉంది వెళ్తారు శంకరన్న షేర్ చేసుకోవచ్చు. ఓకే సార్ అన్న పైకి లాగబాకన్నా అన్న పైకి లాగబాకన్నా తీసుకోవాలి షార్ట్స్ అది అన్న కొద్ది కిందకు క్లాస్ అవుతుంది ఒక్కసారి నా ఒక్కసారి నా ఒక్కసారి మీరు అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలు పట్టణం దగ్గరలో త్రోవగుంట దగ్గర ఎండాకాలంలో ప్రజలకి మంచినీళ్ళు సౌకర్యం అందించే విధంగా, చల్లటి మంచినీళ్ళు అందించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రావిపాటి వెంకయ్య ఆధ్వర్యంలో వాళ్ళ సోదరులు చేస్తున్న ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు ప్రజలకు దాహం తీర్చడం చాలా ముఖ్యమైన కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం కూడా. ఇటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వారి వారి ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు ఎక్కడ ఉంటే అక్కడ ఈ సేవా కార్యక్రమాలు మరీ ముఖ్యంగా ఎండాకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సార్ రాష్ట్రం తప్పితే మిగతా రాష్ట్రాల్లో ఒంగోలు 2వ డివిజన్ త్రోవగుంట కంపెనీల సెంటర్లో ముక్తినూతలపాడు జంక్షన్ వద్ద
ఈ వేసవి కాలంలో ప్రతి సంవత్సరం మేము చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇది దాదాపు 1995 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఇది 31వ సంవత్సరం. మేము క్రమం తప్పకుండా అప్పట్లో రాజీవ్ గాంధీ పేరు మీద ఫస్ట్లో స్థాపించాం. 1995లో మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. అప్పటి నుంచి కూడా మేము ఇప్పటి వరకు యథావిధిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గత సంవత్సరం మా తల్లిదండ్రులు, మా అన్నయ్య మాజీ సర్పంచ్ రాయపాటి పిచ్చి పేరు మీద జిఎస్పి ఫౌండేషన్ అని ఏర్పాటు చేసి పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ఏర్పాటు చేయడం జరిగింది. రెండో సంవత్సరం కూడా ఆయన పేరు మీదే ఆయనే వచ్చి స్వహస్తాలతో ఈ యొక్క కార్యక్రమం ఓపెన్ చేసి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు చెప్తూ, మరి ఆయన జన్మదినోత్సవం మే 1, మరి ఆయన విధేయులుగా ఉంటూ మాకు పెద్దలుగా ఉన్నందువలన వైవి సుబ్బారెడ్డి గారి పుట్టినరోజు కూడా ఒక కనెక్ట్ చేసుకొని మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఎప్పుడు కూడా మేము పార్టీ విధేయులు కాబట్టి పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు మాకు పెద్దలు కాబట్టి ఆయన అంటే మేము పార్టీలో నడుస్తూ ఈ యొక్క ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్తామని మా కుటుంబం తరఫున ఈ యొక్క అంతా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మా తల్లిదండ్రులు, మా చిన్నాయన పెదనాయన బిడ్డలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మాకు ముందుకు ఈ కార్యక్రమం తీసుకెళ్ళిన ధన్యవాదాలు చెప్తూ, ఎప్పుడు కూడా ఈ యొక్క త్రోవకొండ సెంటర్లో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తామని కోరుచున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.